Hi friends, welcome to Shitali Tutorial YouTube channel. Last class lo nenu TCS tax rates ela untayo explain chesanu. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి యాక్చువల్ గా TCS లో 206C సెక్షన్ ఒకటే ఉండేది. ఆ 206C సెక్షన్ లో మళ్ళా సబ్ సెక్షన్స్ కూడా రిలీజ్ చేశారండి. అంటే 206C 1F అని, 206C 1C అని, 206C 1G అని ఇలా సబ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. కొంతమంది 206C కి 206C 1H కి కన్ఫ్యూజ్ అవుతున్నారు మా. యాక్చువల్ గా మనకి 206C లో సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సబ్ సెక్షన్స్ ప్రకారం కూడా మనం టీసీఎస్ డిడక్ట్ చేసుకుంటాము. యాక్చువల్ గా నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన విధంగా ఇక్కడ స్పెసిఫై చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం సేల్ చేసినప్పుడు మాత్రమే టీసీఎస్ కలెక్ట్ చేస్తాం బయ్యర్ దగ్గర నుంచి. సో ఇక్కడ 206C సెక్షన్ వేరే, 206C 1F వేరేమా, ఇలా సబ్ సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో మనకి 206Cకి కొంతమంది మేడం 206Cకి 206C 1Hకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు మా. సేల్ ఆఫ్ గూడ్స్ అనే ప్రొవిజన్ లేదంటున్నారు. యాక్చువల్గా 206Cలో మనకి సబ్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను. ఈ సెక్షన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. 206C 1F 1C ఇవన్నీ వర్క్ అవుతున్నాయి మా. 206C 1H అనేది మాత్రమే రిమూవ్ చేసేసారు 2025-26 నుంచి. ఈ 206C 1H ప్రొవిజన్ అనేది వర్క్ అవ్వట్లేదు. అంటే 206C ప్రొవిజన్లో ఉండేటివి కాకుండా 206C 1H అంటే ఏంటంటే ఈ 206C గూడ్స్ కాకుండా మిగిలిన అన్ని గూడ్స్ మనం మిగిలిన ఏ గూడ్స్ సేల్ చేసినా కూడా మనం టీసీఎస్ డిడక్ట్ చేయాలి అని అర్థమ్మా. కాకపోతే 206C 1H సేల్ ఆఫ్ ఆల్ గూడ్స్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ లిస్ట్ ఆఫ్ గూడ్స్ కాకుండా మిగిలిన మీరు ఏ గూడ్స్ సేల్ చేసినా కూడా టీసీఎస్ డిడక్ట్ చేయాలి అనే ప్రొవిజను ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో ఉండేది. ఇప్పుడు ఈ 206C 1H అనేది డిలీట్ చేసేసారు. సో మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు. కాబట్టి 206C 1H ఒక్క ప్రొవిజన్ తప్పగా మిగతా ఈ ప్రొవిజన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ లిస్ట్ ప్రకారం ఇచ్చిన గూడ్స్ మనం సేల్ చేసినప్పుడు, ఇక్కడ ఈ లిస్ట్లో ఉండే సర్వీసెస్ సేల్ చేసినప్పుడు మనం టీసీఎస్ ఖచ్చితంగా టీసీఎస్ అనేది ఖచ్చితంగా మనం కలెక్ట్ చేయాలి బయ్యర్ దగ్గర నుంచి. ప్లస్ టీసీఎస్ పేమెంట్ డిపాజిట్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి మా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ 206C 1H మాత్రమే లేదు. 206Cలో మిగతా ప్రొవిజన్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతున్నాయి. మనము యాజ్ అ రూల్ ప్రకారం డిడక్షన్ చేయాలి. సో టీసీఎస్ రేట్ చార్ట్ అనేది ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. ఎవరైనా చూడకపోతే సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి మా. మీరు ఏదైతే సేల్ చేస్తారో సో దాని ప్రకారం 206C ప్రకారము టీసీఎస్ అనేది మనం బయ్యర్ నుంచి కలెక్ట్ చేసుకుంటామా. కలెక్ట్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేయాలి కదా. ఎవ్రీ మంత్ 7th లోపల పేమెంట్ చేసుకోవాలి. సో మే మంత్ టీసీఎస్ అమౌంట్ జూన్ 7th లోపల పేమెంట్ చేయాలి. సో 7th ఈజ్ ఏ డ్యూ డేట్ మా యాక్చువల్గా. ఇప్పుడు నేను 206C ప్రకారం స్క్రాప్ సేల్ చేస్తున్నా, దీనిపైన టీసీఎస్ కలెక్ట్ చేశాను. సో దీనికి ఒక చలానా జనరేట్ చేయాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మోటార్ వెహికల్స్ సేల్ చేస్తున్నాను. సో సేల్ చేసినప్పుడు టీసీఎస్ డిడక్ట్ చేశాను. ఇప్పుడు 206C 1F సెక్షన్కి ఒక చలానా జనరేట్ చేయాలి. సో టీసీఎస్ మొత్తం టోటల్ అమౌంట్ మీరు ఎంత కలెక్ట్ చేశారు, ఎంత పేమెంట్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని చలాన్స్ అనేవి జనరేట్ చేసుకో. సో మేడం మేము 206C 1 స్క్రాప్ సేల్ చేసాము, టీసీఎస్ కలెక్ట్ చేసుకున్నాము, ప్లస్ మా కంపెనీలో మోటార్ వెహికల్స్ కూడా ఉన్నాయి, మోటార్ వెహికల్స్ సేల్ చేసాము, సో టీసీఎస్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము పేమెంట్ చేయాలి అంటే ఈ స్క్రాప్ పైన మీరు కలెక్ట్ చేసుకున్న టీసీఎస్కి సపరేట్ చలానా జనరేట్ చేసుకోవాలి. 206C 1F సెక్షన్కి సపరేట్ చలానా జనరేట్ చేయాలి. సో ఇలా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క చలానా జనరేట్ చేసి పేమెంట్ చేయాలి. సో మనము చలానా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. వీడియో చివరి వరకు చూడండి, మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్లైన్లో చలానా ఎలా జనరేట్ చేయాలి, లిమిట్ ఏంటి, సో నెక్స్ట్ చలానా ప్రాసెస్ ఏంటో ఫుల్ క్లియర్గా అర్థమవుతుంది మా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం టీసీఎస్ స్క్రాప్ పైన 66 రూపీస్ డిడక్ట్ చేసాము, టూర్ ప్యాకేజ్ పైన 31,500 రూపీస్ డిడక్ట్ చేసామమ్మా. ఇప్పుడు 2 చలన్స్ జనరేట్ చేయాలి మనము. 206C 1G ఒకటి, 206C ఒకటి, 2 చలన్స్ జనరేట్ చేయాలమ్మా. మనం టీసీఎస్ చలాన్ ఎలా జనరేట్ చేస్తాము, సేమ్ టీడీఎస్ ప్రాసెస్లోనే జనరేట్ చేస్తామమ్మా. సో ఇప్పుడు టీసీఎస్ చలానా జనరేట్ చేయాలి అంటే
ఫస్ట్ మనం ఏ సెక్షన్స్ ప్రకారం టీసీఎస్ డిడక్ట్ చేసామో మనకి తెలియాలి, టోటల్ అమౌంట్ ఎంతో తెలియాలి మా. సో మనం చలానా జనరేట్ చేయడానికి మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి? సో మన కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ కావాలి. సో నెక్స్ట్ ఎంత అమౌంట్ పే చేస్తున్నామో ఆ డీటెయిల్స్ కావాలి మా. సో www.incometax.gov.in అని టైప్ చేయండి మా. సో మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు పోర్టల్ ఓపెన్ అవ్వాలి కదా. చూడండి మా, ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి మా. హోమ్ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్విక్ లింక్స్ లో ఈపే ట్యాక్స్ తీసుకోవాలి మా. క్విక్ లింక్స్ లో ఈపే ట్యాక్స్ తీసుకోవాలి. సో మీరు ఈపే ట్యాక్స్ తీసుకున్న తర్వాత టీడీఎస్ అయినా టీసీఎస్ అయినా ఇలాగే పే చేసుకోవాలండి. రెండు చెల్లెన్స్ ఇలాగే. ఈ పేమెంట్ క్లిక్ చేసుకోండి, ఈపే ట్యాక్స్ క్లిక్ చేయండి. సో ఈపే ట్యాక్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది, స్లోగా ఉంది. చూడండి మా, స్క్రీన్ ఇలాగ వస్తుంది. ట్యాన్ నెంబర్ వేయండి మా. మీ కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ వేసుకోవాలండి. ఓకే, ట్యాన్ నెంబర్ వేస్తున్నాను చూడండి, కంట్రోల్ వి మా. ఇక్కడ కన్ఫర్మ్ చేయమంటుంది, మళ్ళా టైప్ చేసుకోండి. ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే తీసుకోదు మా. DELH1 32227E మా. సో కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ మొబైల్ నెంబర్ వేసుకోండి మా. మొబైల్కి ఓటీపీ వస్తుంది, యాక్చువల్గా మొబైల్ నెంబర్ వేసుకోండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ వేశారంటే ఈ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది మా. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి మా. మీ ఓటీపీ వేయాలి. ఇక్కడ మొబైల్ ఓటీపీ వేస్తే కంటిన్యూ బటన్ యాక్టివేట్ అవుతుందండి. సో ఓటీపీ 3759007 మా. ఓకేనా, ఓటీపీ వేశాను. కంటిన్యూ క్లిక్ చేయండి మా. కంటిన్యూ క్లిక్ చేయగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది చూడండి. కంటిన్యూ క్లిక్ చేయండి మా. మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమంటుంది మా. ఇప్పుడు మనము ఫినాన్షియల్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ కడతామా. ప్రజెంట్ మన ఫినాన్షియల్ ఇయర్ 25-26 మా. మనం ఇప్పుడు ఏ మంత్ ట్యాక్స్ కడుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏప్రిల్ మంత్ ట్యాక్స్ కడుతున్నాము అనుకుందాము. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఇచ్చి 26-27 తీసుకోవాలి. మన ఫినాన్షియల్ ఇయర్ 25-26 కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 26-27 తీసుకుంటున్నాను మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25-26 ఫినాన్షియల్ ఇయర్ యొక్క అసెస్మెంట్ ఇయర్ కావాలి అనుకుంటే ఇది అంటే 24-25 ఇయర్ యొక్క అసెస్మెంట్ ఇయర్ 25-26 మా. సో ఇప్పుడు నేను 26-26-7 తీసుకుంటున్నాను. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ పే టీడీఎస్ టీసీఎస్ అని ఉంది కదా, ప్రొసీడ్ క్లిక్ చేయండి మా. టీడీఎస్ టీసీఎస్ చలన క్రియేషన్ సేమ్ ఇలాగే చేసుకుంటామా. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి కదా. టీడీఎస్ సెక్షన్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి పేజ్ ఐటమ్ పర్ పేజ్ దగ్గర క్లిక్ చేసి అప్ టు 50 తీసుకోండి మా. చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి 194C 194D ఇవన్నీ కూడా మనకి సో టీడీఎస్ సెక్షన్స్ మా. టీసీఎస్ సెక్షన్స్ ఎక్కడ వస్తాయో చూసుకోండి. కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ ఉన్నాయి చూడండి మా. 206C సెక్షన్. ఇక్కడ నుంచి మనకి టీసీఎస్. మనం దేనిపైన డిడక్ట్ చేసాము? స్క్రాప్ కదా. ఇక్కడ చూడండి కలెక్షన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద స్క్రాప్, ఇది సెలెక్ట్ చేసుకోండి మా. ఇప్పుడు పేమెంట్ కోడ్ 6CE మా. పేమెంట్ కోడ్ ఏమిచ్చాడు ఇక్కడ? 6CE. సెక్షన్ వచ్చి 206C. ఒకే ఒక సెక్షన్కి ఒక పేమెంట్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు స్క్రాప్ పైన టీసీఎస్ డిడక్ట్ చేశారు, నెక్స్ట్ 10 డ్యూ లీవ్స్ పైన కలెక్షన్ చేశారు అనుకున్నప్పుడు 2 సార్లు మీరు టీసీఎస్ చలాన్స్ జనరేట్ చేసుకోవాలి. సో చూడండి టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్, ఇలా మనకి ప్రతి ఒక్కటి ఉంది కదా. సో మనం అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం సెక్షన్. కిందికి స్క్రోల్ చేయండి పేజ్. సో కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి మా. కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏం అడుగుతుంది? ట్యాక్స్ అప్లికబిలిటీ అని అడుగుతుంది. కంపెనీ డిడక్టీనా అదర్ దెన్ కంపెనీ డిడక్టీసా అంటది. అది కూడా మనము స్క్రాప్ పైన టీసీఎస్ డిడక్ట్ చేసాము. స్క్రాప్ అనేది ఎవరికి? కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి సేల్ చేసి టీసీఎస్ డిడక్ట్ చేశారా? అదర్ దెన్ కంపెనీనా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాకుండా ఇండివిడ్యువల్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డిడక్ట్ చేశారా అని అడుగుతుంది. అదర్ దెన్ కంపెనీ తీసుకోండి. మీరు కంపెనీ వాళ్ళ నుంచి డిడక్ట్ చేస్తుంటే కంపెనీ తీసుకోవాలి. ఈజ్ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అదర్ దెన్ కంపెనీ తీసుకున్నానమ్మా. ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ ఎంత పే చేస్తున్నామా మనము? స్క్రాప్ పైన ఎంత డిడక్ట్ చేసాము? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్ వేసుకుంటున్నానమ్మా.
ఓకేనా. మీరు ఇంకా ఇంట్రెస్ట్ పే చేస్తుంటే ఇంట్రెస్ట్ కాలంలో ఇంట్రెస్ట్ అమౌంట్, పెనాలిటీ పే చేస్తుంటే పెనాలిటీ కాలంలో పెనాలిటీ, ఫీజు పే చేస్తుంటే లేట్ ఫీజు ఇక్కడ వేసుకోవాలమ్మా. నాకు ఇప్పుడు ట్యాక్స్ ఒకటే ఉంది కాబట్టి స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నానమ్మా. ఓకేమ్మా. ఇప్పుడు చూడండి, మనము టీసీఎస్ టీడీఎస్ పేమెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ తో పే చేసుకోవచ్చుమా. నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, డెబిట్ కార్డు ద్వారా పే చేస్తారా, పే అట్ బ్యాంక్ కౌంటర్ అంటే చలానా జనరేట్ చేసుకొని బ్యాంకుకి వెళ్ళి పే చేయడమ్మా. ఆర్టీజీఎస్ ద్వారా పే చేస్తారా, ఎలా పే చేస్తారు, యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తారా అని అడుగుతుంది. మీరు ఇప్పుడు ఏ పేమెంట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెబిట్ కార్డు క్లిక్ చేస్తున్నాను. ఏ బ్యాంకు ఉంది డెబిట్ కార్డు, ఇక్కడ స్పెసిఫైడ్ బ్యాంక్స్ ఉన్నాయి చూడండి. కెనరా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి మా. కంటిన్యూ క్లిక్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్ తోటి మనకి చలానా జనరేట్ అయింది చూడండి ఇక్కడ. సో చలానా జనరేట్ అయింది అంటే పేమెంట్ డీటెయిల్స్, మన అసెస్మెంట్ ఇయర్, పేమెంట్ మోడు, ఫినాన్షియల్ ఇయర్, నేచర్ ఆఫ్ పేమెంట్, ఇలాగా. మీరు ఈ డీటెయిల్స్ ఏదైనా ఎడిట్ చేయాలంటే కూడా ఇక్కడ చూడండి మా, ఎడిట్ బటన్ ఉందా మనకి, ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్. నాకు అవసరం లేదు కాబట్టి చేయట్లేదు. ఇప్పుడు పే నౌ, ప్రజెంటే పే చేస్తుంటే పే నౌ క్లిక్ చేయండి. తర్వాత పే చేస్తానంటే పే లేటర్ మా. ఇప్పుడు పే నౌ క్లిక్ చేశానండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసుకొని ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ టు బ్యాంక్ అనండి మా. సో సబ్మిట్ టు బ్యాంక్ అన్నాను, లోడ్ అవుతుంది చూడండి మా. ఇప్పుడు చూడండి బ్యాంక్ స్క్రీన్ కి మనకి రీడైరెక్ట్ చేసింది. ఇక్కడ మన అకౌంట్ నెంబర్ వేయాలి మా. మన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ వేసి ప్రొసీడ్ క్లిక్ చేయాలి మా. ప్రొసీడ్ క్లిక్ చేస్తానే మన డెబిట్, మనం దేని ద్వారా పేమెంట్ చేస్తామని తీసుకున్నాము, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తామని తీసుకున్నామా. సో మన డెబిట్ కార్డ్ నెంబరు డీటెయిల్స్ వేసామంటే ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. ప్లస్ మనకి రిసిప్ట్ కూడా వస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకోవాలి మా. దిస్ ఈస్ ద ప్రాసెస్. మీరు ఆన్లైన్ తీసుకున్నా కూడా సో మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉండాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి మీకు. యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అయితే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది మా. మనకి బ్యాంకు పేజ్కి రీడైరెక్ట్ అవుతాము, యూజర్ ఐడి పాస్వర్డ్ వేసేస్తాము, ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది మా. డిడక్ట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది మా మీకు మెసేజ్, ద చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, డౌన్లోడ్ అని వస్తుంది. సో మన పేమెంట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలా వస్తుంది. మన డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి మా. ఇక్కడ సిన్ నెంబరు, ఎలా పేమెంట్ చేసాము, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. మీరు రిసిప్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేను బ్యాక్ బటన్ క్లిక్ చేసేస్తున్నాను మా. సో టీడీఎస్ కానీ టీసీఎస్ చలన్స్ రెండు కూడా ఇలాగే క్రియేట్ చేసుకుంటాము. ఓకేమా. ఇక్కడ మనం టీడీఎస్ టీసీఎస్ చలానా ఎలా జనరేట్ చేయాలో చూసాము. ఇక్కడ మళ్ళీ నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా. మనము క్రియేట్ చేసే చలానాను సో చలానా ఐటీఎన్ఎస్ 281 అంటమ్మా. చలానా ఐటీఎన్ఎస్ 281 ద్వారా మనము టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ డిపాజిట్ చేసుకుంటామా. నెక్స్ట్ మా ఇక్కడ మళ్ళీ నేను టీసీఎస్ టీడీఎస్ చలాన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళాలి. మనం ఏం చేసాము, హోమ్ పేజ్కి వెళ్ళి ఈపే ట్యాక్స్ తీసుకొని మనం చలానా జనరేట్ చేసుకున్నామా. ఇలాగా చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత మీ ట్యాన్ నెంబర్ తోటి మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్స్ యూజ్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి ఫస్ట్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత కూడా చలానా జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా కరెక్ట్ ప్రాసెసే. ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది, మీ ట్యాన్ నెంబర్ వేయాలి. మీరు కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి మా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డాష్ బోర్డ్ ఇలా కనపడుతుంది. ఈ ఫైల్ తీసుకోవాలి. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ అని వస్తాయి, ఫస్ట్ అది తీసుకోవద్దు, ఈపే ట్యాక్స్ తీసుకోండి. ఈ ఫైల్కి వెళ్ళి ఈపే ట్యాక్స్ తీసుకోండి మా. ఈపే ట్యాక్స్ తీసుకున్న వెంటనే చూడండి మీకు ఇలా వస్తుంది, డిస్ప్లే అవుతుంది అనమాట స్క్రీను. ఇక్కడ రైట్ సైడ్ చూడండి మా, న్యూ పేమెంట్ క్లిక్ చేసుకోండి. ఈపే ట్యాక్స్ దగ్గర ఇక్కడ జనరేటెడ్ చలన్స్ అంటే జనరేట్ అయిన చలన్స్ వస్తాయి మా. ఇక్కడ న్యూ పేమెంట్ క్లిక్ చేసుకోవాలండి. పేమెంట్ చేయాలంటే రైట్ సైడ్ ఇచ్చాడు చూడండి మా, న్యూ పేమెంట్ క్లిక్ చేయాలి. న్యూ పేమెంట్ క్లిక్ చేస్తానే ఇలా మనకి బాక్సులు వస్తాయి ఈపే ట్యాక్స్ అని. న్యూ పేమెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏది ప్రాసెస్ అవ్వాలి, టీడీఎస్ అండ్ టీసీఎస్ కదా.
టీడీఎస్ టీసీఎస్ ట్యాక్స్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పేమెంట్ పే చేసేటప్పుడు పే అట్ ద కౌంటర్ తీసుకున్నాను అనుకో, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తానని తీసుకున్నాను అనుకోమా, పే అట్ ద కౌంటర్ అనేది తీసుకున్నాను అనుకో, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను అనేది సెలెక్ట్ చేసుకున్నాను మైక్. పే అట్ ద బ్యాంక్ కౌంటర్ అంటే అర్థం ఏంటంటే, సో మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయకుండా చలానా జనరేట్ చేసుకొని ఆ చలానాని తీసుకొని బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ చేయడం ఆఫ్లైన్లో బ్యాంకుకి వెళ్ళి, సో మనం పేమెంట్ చేయటాన్ని బ్యాంక్ అట్ ద కౌంటర్ అంటారు. సో మనం చలానా జనరేట్ చేసుకోవాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని, సో మనకి మనం ఏ బ్యాంకు పైన చలానా జనరేట్ చేసి ఉంటామో ఆ బ్యాంకుకి వెళ్ళి మనం పేమెంట్ పే చేసుకోవాలి. దట్ ఈస్ ద పే అట్ ద బ్యాంక్ కౌంటర్ అంటే మీనింగ్. పే అట్ ద కౌంటర్, పే బ్యాంక్ కౌంటర్ అని తీసుకున్నాను. మీకు 10,000 కంటే తక్కువ అమౌంట్ ఉంటే మాత్రమే మనము పే అట్ బ్యాంక్ కౌంటర్ తీసుకోవాలి. 10,000 కంటే ఎక్కువ ఉంటే మనం బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ పే చేయడానికి అలో చేయదు ఇక్కడ. 10,000 కంటే ఎక్కువ మీరు టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ పే చేసుకోవాలనుకున్నప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఆర్టీజీఎస్ ఇవి ఏదైనా తీసుకోవాలి. కానీ పే అట్ ద కౌంటర్ అంటే 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు బ్యాంక్ కౌంటర్ తీసుకోగానే ఇక్కడ మీరు క్యాష్ ద్వారా పే చేస్తారా, చెక్, డీముడ్ డ్రాఫ్ట్ అని అడుగుతుంది. మీరు ఎలా పే చేస్తారు? బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ క్యాష్ ద్వారా పే చేశారు కాబట్టి క్యాష్ సెలెక్ట్ చేసుకోండి, చెక్ ద్వారా పేమెంట్ చేశారు కాబట్టి చెక్ తీసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ద బ్యాంక్ దగ్గర క్లిక్ చేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి చలానా అనేది మనకి ఆటోమేటిక్గా మన ట్యాన్ నెంబర్ తోటి చలానా జనరేట్ అయిపోతుంది. ఇలాగా మీరు ఎంత పేమెంట్ పే చేస్తున్నారో అవన్నీ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి చలానా జనరేట్ అయిపోయి ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చలానా ఫామ్ పైన క్లిక్ చేసి బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ చేసేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఎలా మనము చలానా జనరేట్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్లో ఎలా మనము సో చలానాస్ అనేవి పే చేసుకుంటాము అనడానికి. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.